ప్రతి విశ్వాసి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం జెప్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చూద్దాం. మొదటిగా 2వ వచనం చూద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వము యొక్క దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుని ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటన ఉంచబడిన ఆనందము ఏంటి? ఆయన పరలోక రాజ్యం వెళ్తే మనందరం కూడా పరలోక రాజ్యం వెళ్తే ఆయన సంతోషిస్తారు. ఆయనకున్న ఆనందం ఏంటి అంటే, ఆయన పరలోకంలో ఉన్న ఆనందం ఆయనకి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి కోరిక, ఆయనకున్న ఆనందం ఏంటంటే, నువ్వు నేను పరలోకం చేరాలి. మనందరం పరలోకం చేరినప్పుడు ఆయన మనతో పాటు ఉండి సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఆ ఆనందం కొరకు ఆయన గారు ఏం చేశారు అంటే, సిలువలో అవమానాన్ని, నిందను నిర్లక్ష్యపెట్టారు. ఆయన్ని తిట్టారు, కొట్టారు. "నువ్వు సెలవు మీద నుంచి దిగిరా, నిన్ను నువ్వు కాపాడుకో" అని ఎగతాళి చేశారు. అయినా అన్నీ ఓర్చుకున్నారు. ఆయన కొరడాలతో కొట్టారు, గడ్డం పట్టుకొని పీకారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు. అయినా అయన్నీ సహించాడు. అయన్నీ సహించారు దేనికి? పరలోకంలో ఆయన ముందు ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. అయితే ఈరోజు చాలామంది క్రైస్తవులు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టట్లేదు గానీ, అవమానం మీద లక్ష్యం ఉంచుతున్నారు. నిందల మీద లక్ష్యం ఉంచుతున్నారు. శ్రమల మీద లక్ష్యం ఉంచుతున్నారు. సమస్యల మీద లక్ష్యం ఉంచుతున్నారు గానీ, అవన్నీ ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టగలమో, అప్పుడు దేవుడు మనకు ఉంచబడిన ఆనందాన్ని మనం పొందుకోగలం. ఆనందం కొరకు, ఈ లోక ఆనందం కొరకు నువ్వు పరిగెడితే పాపంలో పడిపోతావు. ఈ లోక ఆనందం కొరకు నువ్వు పరిగెడితే అపరిశుద్ధుడివైపోతావు. కానీ పరలోకంలో ఉన్న ఆనందం కొరకు నువ్వు గురిపెడితే, పరలోకంలో ఉన్న ఆనందం కొరకు నువ్వు పరిగెడితే, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. పరలోకంలో ఆనందించేవాడిగా ఉంటావు. భూలోకంలో గూడా ఆనందించేవాడిగా ఉంటావు. ఇట్లాగా జీవించాలి, ప్రతి విశ్వాసి జీవించాలంటే ఏం చేయాలంటే, మనకున్న అవమానాల్ని, నిందల్ని, శ్రమల్ని, అడ్డుల్ని, ఆటంకాల్ని, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డు, ఆటంకాల్ని నిర్లక్ష్యపెట్టి, నిర్లక్ష్యపెట్టిన తర్వాత మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అలాగా అవమానాల్ని అన్నిటిని నిర్లక్ష్య పెడితే యేసు వైపు చూచి, ఆయన వైపు చూచి ఓపికతో పరిగెత్తితే మన ఎదుట ఉంచబడిన ఆనందము మనము దక్కించుకోగలం. అయితే వీటన్నిటికీ మనం ఏం చేయాలి అంటే, మనకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి, వాటిని విడిచిపెట్టి, దేవుణ్ణి గురిగా పెట్టుకొని నడుచుకోవాలి. దీనికి ఉదాహరణగా హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, అవన్నిటిని తలంచుకుంటే, ఆయనను తలంచుకుంటే, ఆయనను గురిగా పెట్టుకుంటే, మన ఎదుట ఉంచబడిన ఆనందం మనం దక్కించుకోగలమని ప్రభువు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరలోక ఆనందము మనం పొందుకోవాలి అంటే, మనకున్న అవమానాలు, శ్రమలు, నిందలు వాటన్నిటిని నిర్లక్ష్యపెట్టి యేసు వైపు లక్ష్యముంచగలిగితే మనము పరలోక ఆనందాన్ని సంపాదించుకుంటాం. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు క్రీస్తు ప్రభువారికే చెందును గాక. ఆమేన్.